హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా 500 సబ్స్క్రైబర్స్ 500 సబ్స్క్రైబర్స్ అయినందుకైతే ఇంకా ఈరోజు అయితే ఈ వ్లాగ్ అనమాట. ఇంకా మా పిల్లలు లేకుండా నాది ఏ డే స్టార్ట్ కాదు, డే ఎండ్ కాదు కాబట్టి ఇంకా అందుకనైతే ఈరోజు ఇంకా 500 రీచ్ అయినందుకు ఒక స్పెషల్ వీడియో అయితే చేద్దాము. అలాగే నేను అనుభవించినవి 500 కూడా ఏమంత ఈజీగా ఏం రాలేదు. డే అండ్ నైట్ చాలా కష్టపడితేనే ఆ 500 కూడా వచ్చిందనమాట. కాకపోతే ఒకటి నాకైతే నిజంగా చెప్పాలి అంటే ఫుల్ హ్యాపీగా అయితే ఉంది. ఎందుకంటే ఆ 500 సబ్స్క్రైబర్స్ మా ఫ్యామిలీ రిలేషన్ ఎవ్వరు లేకుండా ఓన్లీ జెన్యూన్గా వచ్చిన సబ్స్క్రైబర్స్ అని నాకు చాలా గర్వంగా ఉంది. మనం యూట్యూబ్ పెట్టిన కొత్తలో ఎలా ఉంటుందంటే వ్యూస్ లేవని ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి అంటే నేను క్రియేటర్స్కి అంటే బిగినర్స్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఎవరికైనా ఉన్నా ఈ కొన్ని సజెషన్స్ అయినా మీకు ఉపయోగపడతాయి నాలా కానీ అయితే చెప్తున్నాను అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో మాత్రము ఎవరికి షేర్ చేయకండి. ఎంత అంటే మనం కనీసం మానిటైజేషన్ అయ్యే వరకు ఎవరికి చెప్పకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే లోపల ఆడుకోపు. ఎందుకంటే నేను చెప్పే సజెషన్ అయితే ఎందుకు అని అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఖచ్చితంగా మనం అంటే తెలుసు కాబట్టి ఏ వీడియో పెట్టాలన్నా కొంచెం భయంగా లేదనుకోండి ఏమనుకుంటారో ఏం చేస్తారో అని బయటకు చెప్పలేకున్నా లోపలైనా ఖచ్చితంగా అనుకుంటాం కాబట్టి అలాగే మనకు తెలిసిన వాళ్ళు అయితే ఏదో ఒక మాట అంటూ ఉంటారు. మనకు డిసప్పాయింట్ అయినట్టు ఫీలింగ్ అయితే అవుతుంది. మంచి చేసినా చెడు చేసినా ఈ నాలుక ఊకోదనమాట. ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే అనడం అయితే ఇంకా సజెషన్ అంటే ఈ కాలంలో ఎంకరేజ్మెంట్ కన్నా డిస్కరేజ్మెంటే చాలా వరకు ఉంటుంది నేను చూసిన దాంట్లో మాత్రము. అందుకనే ఫస్ట్ లో అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ మన వాళ్ళకు మన సొంత వాళ్ళకు కూడా చెప్పనవసరం లేదు. జెన్యూన్ గా కష్టపడండి, ఖచ్చితంగా రీచ్ అనేది వస్తుంది. ఇంకా నాకైతే ఈ 500 సబ్స్క్రైబర్స్ అయితే నిజంగా ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకైతే పేరునైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను నమ్మి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇంకా మంచిగా వీడియోస్ పెట్టడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. అలాగే ఎవరైనా కానీ ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జీవితంలో మనం పుట్టగానే ఏవి నేర్చుకుని అయితే రాము కదా. అందుకని అయితే కొంచెం ప్రతి ఒక్కరికి ఫస్ట్ ప్రయత్నం తర్వాతనే అది ఓటమో గెలుపో ఏదో ఒకటి ఉంటది. ప్రయత్నించకుండానే నేను గెలుస్తానా ఓడిపోతానా అనే ఆలోచన మాత్రం పెట్టుకొని ఏ పని చేయకండి. ఇంకా మన ఇంట్లో ఉండే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను. ఎవరైనా వీడియోస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే అందరిలాగా మనమేం గొప్ప కాదు, మనమేం తక్కువ కాదు. సంకల్ప బలం గట్టిగా ఉంటే అనుకున్నవి ఏవైనా సాధించచ్చు. ఇంకా అంటే టెక్ ఛానల్స్ దయ వల్ల ప్రతిదీ యూట్యూబ్ లోనే తెలుస్తుంది కాబట్టి అంత టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఒక్క వీడియో కోసం అని సెర్చ్ చేస్తే వేలులో వీడియోస్ వస్తాయి కాబట్టి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా నేను ఏదో విధంగా అయితే మీకు కొంచెమైనా చెప్పాలి అని అయితే మొన్నటి నుంచి అయితే స్టార్ట్ చేశాను. ఇదండి ఇవాళ వీడియోలో ఇక్కడైతే క్లిప్ చేస్తాను. నిన్న 500 కాను నేనైతే ఇంకా ఇంట్లో అయితే హల్వా అయితే చేసేసి పెట్టేసాను అనమాట. బ్రెడ్ హల్వా మా ఆయనకి మా పిల్లలకి ఇంకా మా అక్క వాళ్ళకు అలా ఏదో నా చిన్ని సంతోషము. ఎక్కువ సెలబ్రేట్ చేసుకోలేకున్నా ఒక మామూలుగా అయినా 500 అంటే కూడా మన ఫ్యామిలీ వైటు ఫ్యామిలీ 500 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యింది కదా. అది చాలా చాలా ఏదైనా ఒక్క అడుగుతోనే మన సమంత గారు కూడా ఒక్క అడుగుతోనే ఆరంభం అనేది
రూపాయి పోగు చేస్తేనే వేలుల్లో లక్షల్లో అవుతాయి. ఏదైనా రూపాయితోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవ్వరు అధైర్యపడకుండా స్టార్ట్ చేయండి యూట్యూబ్ ఛానల్. కంపల్సరీ అయితే సక్సెస్ అవుతారు. అంతేకాకుండా నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి పేరునైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదైనా అంటే నేను ఇప్పుడిప్పుడే అంటే నేను అనుభవించిన అనుభవాలు అవన్నీ మీకు షేర్ చేసుకోవాలని అయితే వీడియో రూపంగా అయితే పెడుతున్నాను. ఎవరికైనా ఇంకా ఏదైనా కావాలి అంటే కూడా అడగండి, నాకు తెలిసినవి ఖచ్చితంగా మీకు కూడా షేర్ చేస్తాను. ప్రతి వీడియోలో అయితే చెప్తున్నాను. కాకపోతే చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వ్యూస్ బాగానే వస్తున్నాయి, కానీ ఏం చెప్పాలో ఏం చేస్తే మీరు చూస్తారో నాకైతే తెలియదు. కాబట్టి మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, ఇప్పుడిప్పుడే బిగినర్స్ కి చాలా డౌట్స్ ఉంటాయి, ఏవైనా మాకు కావాలి అంటే కూడా అడగండి, ఖచ్చితంగా నేనైతే షేర్ చేస్తాను. అంతేకాకుండా లడ్డీకరా నాన్న ఇక్కడ మా పిల్లలు ఇప్పుడు వచ్చేసి టైం 12 అవుతుంది అనమాట. ఓయ్యో హాయ్ చెప్పు. దలాడు అవి పక్కన పడే ఒకసారి. అంత ఈజీ కాదు మా పిల్లలతో. ఇలా చూడు ఒక్కసారి చూడు, అలా చూడు, అన్నం చూడు చెప్పులాడు. మా మమ్మీని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మా మమ్మీని సపోర్ట్ చేయండి. మమ్మల్ని అయ్యో బాయ్ చెప్పు. లడ్డా నువ్వు చెప్తావారా? చెప్పు. ఇదండి మా పిల్లలతోనే ఫస్ట్ టైం స్టార్ట్ చేసినా కాబట్టి ఇంకా మా పిల్లలు కూడా 500 సబ్స్క్రైబర్ వీడియోలు అయితే ఎలా ఉండకుండా ఉంటారు చెప్పండి. ఈ థింగర్ అయితే అలానే చేస్తాడు, పట్టించుకోకండి మీరు. ఇదండి ఇవాళ వీడియో. ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయండి. అలాగే మంచిగా వీడియోస్ పెట్టండి. ఛానల్ ఎప్పుడోసారి గ్రో ఉంటుంది. డైలీ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ ఉండండి. ఇంకా మా పిల్లలకైతే నిద్ర వస్తుంది అనమాట. రాత్రి పగలు తేడా లేకుండా ఇలా ఉంటుంది సిచ్యువేషన్. ఏదైతే ఏముందండి ఇంకా నేను ఇప్పటి నుంచి యూట్యూబ్లో అంటే వీడియోస్లలో ఇంకా మా పిల్లల గురించి ఎప్పుడు చాడీలు చెప్పుకుంటూ ఏముండను. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఇప్పటి నుంచి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఇంకా బెటర్గా పెట్టడానికి. ఎందుకంటే ఆల్రెడీ 500 సబ్స్క్రైబర్స్ అయ్యిండ్రు కాబట్టి ఇంకొంచెం మంచిగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇదండి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.